ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు? 6 నెలల్లోనే పిఆర్సీ ఇస్తా అన్నావు. మరి ఏమైంది? 22 నెలలైనా పిఆర్సీకి అతిగతి లేదు. ఇలా పిఆర్సీ ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు. పిఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూశారు ఆశగా. నువ్వు చెప్పినావు కదా, నెలకు 750 కోట్ల మీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు. డిఏలు ఇస్తా అన్నావు, పిఆర్సీలు ఇస్తా అన్నావు. ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్కే ఎసరు పెట్టిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందని హరీష్ రావు విమర్శించారు. పాత పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పెన్షన్కే ఎసరు పెట్టాడన్నారు. సిపిఎస్ విధానంలో ఉద్యోగుల జీతాలకు నుంచి కట్ చేసినటువంటి పెన్షన్ డబ్బులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఏకంగా 5,500 కోట్లు దారి మళ్లించారని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఎక్కువ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులు, అత్యధిక శాతం సిపిఎస్ ఉద్యోగులే ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పిండ్రు? మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మేము రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తాం, పాత పద్ధతి పునరుద్ధరిస్తాం అని డైలాగులు మాత్రం దంచి కొట్టిండు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయింది కదా, ఏమైంది ఓపీఎస్ అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఓపీఎస్ మాట దేవుడెరుగు. ఉన్న సిపిఎస్కు కూడా ఇవాళ మంగళం పాడిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 15 నెలల నుంచి ఉద్యోగస్తుల వేతనాల నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ డబ్బును ఇవాళ వాళ్ళు కట్టడం లేదు. 5,500 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బును ఇలా మళ్లించిండ్రు. రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఓల్డ్ పెన్షన్ ఎంట్రీ, ఉన్న పెన్షన్ ఆగంబడుతుండ్రు కదా.